కుమ్మెర జాతర విషయంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కుమ్మెర జాతర బాధితులైన గణేష్, మౌనిక, చంద్రకళను ఆయన పరామర్శించారు. చిన్నారి మృతికి కారణమైన వారందరినీ 24 గంటల్లో అరెస్టు చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని వెల్లడించారు. ఈ సంఘటనపై సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని బక్కి వెంకటయ్య ప్రభుత్వాన్ని కోరారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగద్దనంటే ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి నేను ఇంతకు ముందే మన ఎస్పీ గారితో కలెక్టర్ గారితో రివ్యూ చేసిన. ఈ నిందితులు అయితే ఉన్నారో మిగతా అందరినీ కూడా 3 అరెస్ట్ అయ్యారు, ఇంకా 5 అప్స్టాండింగ్ ఉన్నారు. వారందరూ కూడా తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, మరి ఇంకా వాళ్ళని ఉంటే కూడా సమగ్రంగా విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చిన. ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాపై ఉన్నది. టెంపరీ రిలీఫ్ కోసము ₹1,00,000 చెక్ కూడా ఆ కుటుంబానికి ఇచ్చినాం. ముఖ్యంగా ఈ కేసులో పోలీసు నిర్లక్ష్యం అడుగున కనబడతా ఉన్నది.